హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సంగతులు. ఇవి చాలా మందికి దుబాయ్లో ఉంటున్నాం కదా, సో మీకు గ్రోసరీస్ దొరుకుతాయా లేదా అని చాలా మంది డౌట్ ఉంటుందండి. ఆ డౌట్ కోసం ఈ వీడియో తీస్తున్నాను. ఇక్కడ మన ఇండియన్ గ్రోసరీస్కి కొరవేవి లేవండి, చాలా బాగా దొరుకుతాయి. మనకు కావాల్సిన కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, వేరుశెనగపప్పులు అన్నీ కూడా దొరుకుతాయి. ఇక్కడ చాలా మార్కెట్స్ ఉన్నాయి. కేరళ మార్కెట్, నెస్ట్, డే టు డే ఇలా చాలా ఉన్నాయి. వీటన్నిటి దగ్గర కూడా బాగా దొరుకుతాయి. అలాగే ఫ్రూట్స్ కూడా చాలా బాగా దొరుకుతాయి. ఇన్ఫాక్ట్ మంచి ప్యాకింగ్ దొరుకుతుంది. కాకపోతే మనము సెలెక్ట్ చేసుకోవాలి. అంటే చాలా టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి. ఆరెంజెస్లోనే ఒక 4-5 ఐటమ్స్ ఉంటాయి అనమాట, వెరైటీ ఆఫ్ ఆరెంజెస్. సో మనం ఏది తింటాము అనేది చూసుకొని తీసుకోవాలి. కొన్నిసార్లు మనము అవి ఎప్పుడు కూడా తినుండము, కానీ అవి ఆరెంజెసే అంటారు. సో అలాగా కొన్ని యాపిల్స్లో కూడా చాలా టైప్లు ఉంటాయండి. గ్రీన్ యాపిల్ మనకు మామూలుగా తెలుసు, కానీ రెడ్లోనే ఒక 4-5 వెరైటీస్ ఉంటాయి. వాటిలో ఏది బాగుంటుంది అనేసి మనం చూసుకొని తీసుకోవాలి. అంటే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. దాంట్లో మనకి కావాల్సింది బోర్డ్స్ పెట్టుంటారు మంచిగా. ఆ బోర్డ్ ప్రకారం మనం తీసుకున్నామంటే బాగుంటాయి. అలా వెజిటేబుల్స్ దొరుకుతాయి. మ్యాంగో సీజన్ ఉన్నాయనుకో, సీజనల్ ఫ్రూట్స్ అన్నీ కూడా వస్తాయండి, ఇబ్బంది ఏం లేదు. గ్రేప్స్ కూడా చాలా వెరైటీ ఆఫ్ గ్రేప్స్ ఉంటాయి. మనకి ఏది కావాలనేది కొంచెం టేస్ట్ చూసి కూడా ఏది నచ్చిందంటే అది తీసుకోవచ్చు. సపోటా ఉంటుంది, కివి ఉంటాయి. అది చెప్పాను కదా, చాలా టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే మనకి అవైలబిలిటీలో ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఆప్షన్స్ ఎక్కువ అండ్ సూపర్ మార్కెట్స్ కూడా చాలా ఎక్కువ అనమాట. సో గ్రేప్స్ చూసారు కదా, చాలా స్వీట్గా ఉన్నాయండి. మీకు కావాలి అంటే సీడ్లెస్ ఉంటాయి, సీడ్ ఉంటాయి. ఏదైనా కూడా మనం బోర్డ్ ప్రకారం వెళ్ళిపోవాలి. అంటే మనం గైడ్ చేస్తూ ఉంటాయి బోర్డ్స్ నీట్గా, వాటి ప్రకారం మనం తీసుకొని వెళ్తూ ఉండొచ్చు. హ్యాపీగా మనకి ఏం కావాలో అవి కవర్లో వేసేసుకొని వెయిట్ వేయించుకొని బిల్లింగ్ వేయించుకోవడమే. అండ్ ఊరగాయల విషయానికి వస్తే మన ఇండియన్ పికిల్స్ కూడా ఇక్కడ చాలా ఫేమస్ అండి. ఇలా క్యారెట్ నుంచి అన్ని రకాల పికిల్స్ ఉంటాయి. అండ్ ఇవేంటి తెలుసా, ఇవి మనము నేరేడు పండ్లు అంటాం కదా, నేరేడు పండ్లు, అలాగే ఆలివ్స్, ఇవన్నీ కూడా క్యారెట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా వీళ్ళు సాల్ట్ వాటర్లో బాగా సోక్ చేసి వీటిని ఇలా ఇస్తారనమాట. ఫస్ట్ టేస్ట్ మనకి అనిపిస్తుంది ఒకలాగా, కానీ తినే కొద్దీ చాలా బాగుంటుంది అనమాట. డైజెస్ట్ సిస్టమ్కి చాలా బాగుంటుంది కొన్ని ఆలివ్స్ అన్నీ కూడా. అలాగే ఇంకా ఇవి చూసారు కదండి, ఇది టర్కీ ఏదో అంట అండి. ఇవన్నీ కూడా వైన్లో సోక్ చేసి పెట్టారంట. అంటే కొన్ని సాల్ట్లో సోక్ చేసి పెట్టారు కదా, ఇవన్నీ కూడా వైన్లో, అంటే వైన్ పోసి ఇవన్నీ కూడా సోక్ చేసి పెట్టున్నారు. చాలా మంది ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. మరి ఇది ఎంత హెల్త్కి బెనిఫిట్స్ నాకైతే తెలియదు, కానీ ఇవన్నీ కూడా అలాగా సోక్ చేసి పెట్టున్నారనమాట. సో ఈ వీడియో మీకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పి తీసుకున్నాను. ఇవన్నీ కూడా చీజ్, ఇక్కడ చీజ్ కూడా ఎక్కువ దొరుకుతాయి అలా అనమాట. ఇవి ఆలివ్స్ సాల్ట్లో సోక్ చేసినటివి మేము తీసుకున్నాము. చాలా